రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఈసీ తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ప్రధాని మోడీ ఉగ్రవాది అని సంబోధించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దేశ ప్రధానమంత్రిని అగౌరవపరచడమే కాకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖర్గే ఉల్లంఘించారని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బుధవారం నోటీసులు జారీ చేసిన ఈసీ 24 గంటల్లో సదరు వ్యాఖ్యలపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఖర్గేను ఈసీ ఆదేశించింది. బెంగాల్, తమిళనాడు ఎన్నికల వేళ దేశంలోని ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న తరుణంలో స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడే ఈసీ నోటీసులు ఇవ్వటం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. గత ప్రభుత్వం పేదలకు వైద్యం సంబంధించి ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే కురుకొండ రామకృష్ణ అన్నారు. రావూరు, సైదాపురం, కలవాయి మండలాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రావూరు చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని, త్వరలోనే దీనికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఆల్తూరుపాడు రిజర్వాయర్లు 670 కోట్లతో ఈ ప్రాజెక్టును జీవో విడుదల చేస్తామని, త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా తీసుకెళ్తున్నాడు. అభివృద్ధిలో అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులున్నా కానీ ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకని గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే చెరువులన్నీ కూడా రిపేర్ చేశాం కాబట్టి అన్ని చెరువుల్లో ఈ రోజు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇద్దరు కూడా సంతోషంగా 2 పంటలు పెట్టుకునే విధంగా ఈరోజు సంతోషంగా ఉన్నారు. అందులో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి గత ప్రభుత్వంలో ఎవరికి రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ రోజు ఈ 3 మండలాలకి సైదాపురం, రాపూరు, కలవాయి 3 మండలాలకి 24 మంది 22,80,000 ఈ రోజు ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి రోడ్లు కూడా ఇచ్చాం. టోటల్ గా 51,80,000 ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఇస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా 200 ఫైళ్లు మన సీఎం రిలీఫ్ ఫండ్కి రెడీగా ఉన్నాయి, పెట్టున్నాం. అవి కూడా అంచెలంచెలుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి నెల 50 ఇస్తా ఉన్నారు. అందరికి కూడా తెచ్చిస్తున్నాం. ఎవరైతే పేదవాళ్ళు హాస్పిటల్ చూపించుకుంటారో వాళ్ళందరికీ కూడా తెచ్చి అంచెలంచెలుగా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎవరు ఇచ్చిన దాఖలాలు లేవు. రాపూర్ చెరువుకి ఇన్ని సంవత్సరాలుగా ఎవరు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పెట్టిన దాఖలాలు కూడా లేవు. దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టున్నాం. అది కూడా త్వరలోనే శాంక్షన్ అయ్యి రాపూర్ చెరువును కూడా ఫుల్ చేసి తద్వారా ఏ చెరువులు పోతాయో వాటన్నిటిని కూడా నిలుస్తున్నాం. అదేవిధంగా ఆల్తూర్పాడు రిజర్వాయర్ 670 కోట్లతో శాంక్షన్ అయింది, జీవో ఇచ్చారు. త్వరలోనే టెండర్ పిలిచి పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. అన్ని దగ్గరలో 269 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడు కూడా ₹5 అన్నం తినే విధంగా ఏర్పాటు చేశాం. నిన్న కూడా ఆయన బర్త్డేకి అన్ని దగ్గరలో ఫ్రీగా పెట్టాం 3 పూట్ల. అది చంద్రబాబు. విజయవాడలో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు, మహిళా నేతలు పాల్గొన్నారు. జనగణన, డీలిమిటేషన్లతో ముడిపెట్టకుండా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా నేతలు డిమాండ్ చేశారు. 2023లో పార్లమెంట్లో పాస్ అయిన మహిళా బిల్లును 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ మహిళా బిల్లును మరోసారి తెరమీదకు తెచ్చిందని, అంతకుమించి మహిళా బిల్లు పట్ల బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనగణన, డీలిమిటేషన్లు లేకుండా బిల్లును తెచ్చేవారని మహిళా నేతలు మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం పైన దాడికి పాల్పడుతూ ఒక కుట్ర పూరితంగా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం జరిగింది. దాన్ని ఆ కుట్రను పసిగట్టి మేము కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర మిత్రపక్షాలందరం కూడా ఆ బిల్లును తిప్పికొట్టడం జరిగింది. ఎందుకనంటే వీళ్లలో చిత్తశుద్ధి లేదు.
కేవలం ఎలక్షన్లు అడ్డం పెట్టుకుని అత్యవసర సమావేశాలు తీసుకొచ్చి 3 బిల్లును ఒకేసారి ఆవిడ దాంట్లో అమలు చేయమని చెప్పి పెడతాడా ఓటింగ్కి? తనకి కనీసం 2023లో ఆల్రెడీ మనకు లోక్సభలో బిల్లు పాస్ అయిపోయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం కూడా అయిపోయింది. దాన్ని అమలుకు చేయకపోగా ఏంటి కుట్ర? ఎందుకు ఇంత మోసం? అంటే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడతా ఉన్నాడు. ఇప్పుడు దాకా ఈవీఎంలను అడ్డం పెట్టుకుని గెలవటం ఒక ఎత్తు అయితే, ఈ రోజున మహిళల ఓట్లు ఏదో ఒక రకంగా వేపించుకుని విపక్షాలను ఓడించాలి అనేటువంటి కుట్ర. అందుకనే వీళ్ళందరూ కూడా ఈ కుట్ర పన్ని మహిళలను మోసం చేసే ప్రయత్నం చేశారు. అందుకే ప్రధానమంత్రి మోడీ భారతదేశ మహిళలకి క్షమాపణ చెప్పాలి. ఒక భార్యని గౌరవించలేనటువంటి వ్యక్తి మహిళలకి న్యాయం చేస్తాడు అంటే మేము నమ్మే పరిస్థితుల్లో లేము. పైగా ఆంధ్ర రాష్ట్రం విభజన హామీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిన వ్యక్తి మహిళలకి న్యాయం చేస్తాడు అంటే, మేము పాస్ అయినటువంటి బిల్లును అమలు చేస్తాడంటే నమ్మకం లేదు. ఇమీడియట్గా క్యాస్ట్ సెన్సెస్ కొత్తగా తీసుకురావాలి, ఓబీసీలకు కూడా న్యాయం చేయాలి, దాంట్లో రిజర్వేషన్స్ కల్పించాలి, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిపోయిన దాన్ని అమలు చేయాలి. అదే మా డిమాండ్. 543లోనే మా మహిళా రిజర్వేషన్ను 33% అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రాజకీయ పార్టీలది ఒక మీటింగ్ జరిగింది. ప్రధాన ఎజెండా ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించడము అనే దాని మీదే ఈ రౌండ్ టేబుల్ మీటింగ్లో చర్చించిన ప్రధాన అంశాలు ఏంటంటే, ఒకటి, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ 2023లో లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొంది గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాది సిగ్నేచర్ కూడా అయిపోయింది. మరి ఎందుకు నోటిఫై చేయలేదు? దాన్ని నోటిఫై చేసుంటే సరిపోయేది. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ కమిటెడ్ ఫర్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ వితౌట్ ఇఫ్స్ బట్స్ లేకుండా ఉండాలి. 33% రిజర్వేషన్ అంటే 180 సీట్లు దాదాపు మహిళలకు కేటాయించండి. నెక్స్ట్ ఎలక్షన్లో దాన్ని తీసుకురండి. ఎంతమంది పురుషులు వాళ్ళ ఎంపీ సీట్లని మహిళలకు కేటాయించడానికి రెడీగా ఉన్నారో, దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ అవర్ మేల్ ఎంపీస్. ఎందుకంటే ఈ మహిళల వాయిస్ని మనం పార్లమెంట్లో వినిపించాలి. డెవలప్మెంట్కి మనకు ఆస్కారం వస్తుంది, స్త్రీలకు గౌరవం వస్తుంది. మహిళా రిజర్వేషన్లను చట్టసభల్లో అమలు చేసి తీరాల్సిందే. దానికి ఆటంకంగా ఉన్న 106 రాజ్యాంగ సవరణ తగ్గించేటటువంటి పని చేయాలి. దీనికేమి పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ కావాలని కుట్ర బనుతా ఉంది, నాటకాలు ఆడుతూ ఉంది, దొంగ ఏడుపులు ఏడుస్తుంది, ముసలి ఏడుపులు ఏడుస్తూ ఉంది. దుష్ప్రచారాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీ కుట్రలో కుతంత్రాలు సాగమని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మహిళలు మాట్లాడండి బయటకు వచ్చి. ఈ రోజుకైనా 106 రాజ్యాంగ సవరణని అడ్డంకిగా ఉన్నటువంటి తొలగించండి. రిజర్వేషన్లు ఈజీగా అమలు అవుతాయి. మొత్తం భారతదేశం మొత్తాన్ని మతోన్మాదం వైపు నడిపించి మనవాదం వైపు నడిపించడానికి వీలుగా మీరు డీలిమిటేషన్ తీసుకొస్తామనంటే ప్రజలందరూ ఒప్పుకోవాలనా? కానీ ఇది సరైనటువంటిది కాదు. వెంటనే మహిళలకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. 2029లో అమలు చేస్తున్నావు, 2023లో హడావిడిగా పెట్టావు, 24లో అమలు చేయలేదు, 29లో చేస్తానన్నావు. ఎందుకు ఊరుకున్నావు ఇప్పటి వరకు చేయకుండా? ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీనికి తగిన మూల్యం ఎన్డీఏ కూటమి అనుభవించాల్సిందని మేము చెప్పదు. భారతదేశంలో ఒక సుదీర్ఘకాల పోరాటం 1996లో ప్రవేశపెట్టారు. ఈ బీజేపీ ఈనాటి వరకు కూడా ఆ బిల్లుకు మోక్షం కలిగించలేదు. అయిపోతూ మన జరిగినటువంటి ఏప్రిల్ 17వ తారీఖున పెట్టినటువంటి దాంట్లో మేము మహిళా బిల్లు పెట్టాము. విపక్షాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకించని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ఎట్లాంటి అబద్ధాలంటే అసలు మహిళా బిల్లే పెట్టాల. మహిళా బిల్లు ఎందుకని అంటే మహిళా బిల్లు ఆల్రెడీ ఆమోదం అయిపోయింది. 2023లో 106వ రాజ్యాంగ సవరణతోటి మహిళా రిజర్వేషన్ బిల్ అటు లోక్సభలోనూ రాజ్యసభలోనూ కూడా ఆమోదమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం అయిపోయింది. కానీ ప్రభుత్వం చాలా కుట్రతోటి దాన్ని నోటిఫై చేయకుండా అట్లా పెండింగ్లో పెట్టింది. దాన్ని తిరిగి ఏం చేశారంటే మొన్న 17వ తారీఖున మళ్ళీ తిరిగి ఒక 3 బిల్లులు పెట్టారు. అంతకుముందు ఏం చెప్పారు? అంతకుముందు వారం 10 రోజుల నుంచి ఏం చెప్తా ఉన్నారు? మేము రిజర్వేషన్ బిల్ పెడుతున్నాం అన్నారు. కానీ 2023లో 106వ రాజ్యాంగ సవరణలో బిల్లు పెట్టినప్పుడే దానికి ఒక పెద్ద కుట్ర చేశారు. ఆ కుట్ర ఏంటంటే సెన్సస్ని అలాగే డీలిమిటేషన్కి లింకప్ చేశారు. 33% తప్ప 180 స్థానాలు మహిళ రిజర్వ్ చేయాలి. అది 2029 ఎన్నికలకి దీని మీద వెళ్ళాలని
ఇక రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో వేడి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా హెచ్చరించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, రేపటి నుంచి ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని అన్నారు. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించారు. రాయలసీమలో తక్కువగా హ్యూమిడిటీ కారణంగా ఎండలు మరింతగా తీవ్రతరం అవుతాయని చెప్పారు. మధ్యాహ్న సమయంలో ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి ఈదురుగాలులు, చిరుజల్లులు పడే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలో స్వల్ప మార్పులు ఉండవచ్చునని, కానీ భారీ వర్షాలకు అవకాశం లేదంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లాతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బాణుడు బగబగమంటున్నాడు. రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ప్రజలు బయటికి వచ్చి పని చేసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎండ తీవ్రతను తట్టుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల పైనే ఈ ఏదైతే టెంపరేచర్ ఉందో నమోదవుతుంది. అసలు దాని మీద పూర్తిగా అవగాహన చాలా మందికి లేదు. అసలు ఎంతవరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనే దాని మీద మాట్లాడడానికి మనతో పాటు అమరావతి వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా ఉన్నారు. మ్యామ్, 42 పైనే నమోదవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. అసలు కారణం ఏంటి మ్యామ్? ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర నుంచి నార్త్ వెస్టర్లీ విండ్స్ వస్తుంది కాబట్టి మనకి ఎండ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ సీజన్లో ఇది క్వైట్ కామన్, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి. అండ్ ఎస్పెషలీ మనకి ఆంధ్రాలో కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం లాస్ట్ 24 అవర్స్ మనకి రికార్డ్ అయినది చూస్తే మనకి కర్నూలులో 42.5, దెన్ అనంతపూర్ 42.1 డిగ్రీ సెల్సియస్, దెన్ కడప 41.8 డిగ్రీ సెల్సియస్, జంగమేశ్వరపురం 40 డిగ్రీ సెల్సియస్. సో ముఖ్యంగా రాయలసీమలో దాంట్లో కూడా ముఖ్యంగా అనంతపూర్, కడప, కర్నూలు, నంద్యాల్. సో ఈ డిస్ట్రిక్ట్స్లో మనకు 42 to 44 డిగ్రీస్ దాకా లాస్ట్ 2-3 డేస్కి నమోదవుతుంది. ఇంకా కొంచెం పెరిగి నెక్స్ట్ 4 డేస్కి కూడా 42 to 45 డిగ్రీస్ దాకా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు పల్నాడు, మార్కాపురం, దెన్ ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, దెన్ ఏలూరు డిస్ట్రిక్ట్స్. సో ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి 40-42 దాకా నెక్స్ట్ 3 డేస్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్ర చూస్తే కూడా మనకి 37 to 39, 1 or 2 ప్లేసెస్లో 40 డిగ్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ 3-4 డేస్కి. అదేవిధంగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మనకి హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి దాని ప్రభావం వల్ల ఎక్కువ డీహైడ్రేషన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో ఇట్స్ వెరీ హాట్ అండ్ హ్యూమిడ్. అదేవిధంగా మనకి రాయలసీమలో చూస్తే టెంపరేచర్ ఎక్కువ కానీ హ్యూమిడిటీ తక్కువ. రాయలసీమకు సంబంధించి అక్కడ హీట్ వేవ్స్ ఉన్నాయి, వర్షం కూడా నమోదవుతుంది. అసలు ఎలా ఇది అంటే డే టైంలో మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉంటుంది, 42 to 44 డిగ్రీస్ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటుంది. కానీ సాయంత్రం మనకి జస్ట్ లైట్ టు మోడరేట్ రైన్, తేలికపాటి నుండి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కూడా ఉంటాయి. సో మనకి లాస్ట్ 24 అవర్స్ మనకి చూస్తే కర్నూలులో కూడా మనకి 18 mm వర్షం పడింది. అలాగే 3-4 ప్లేసెస్లో కూడా 1 mm నుంచి మనకి ఒక 1.5 సెంటీమీటర్స్ దాకా వర్షం పడింది. మనకు ఉత్తర కోస్తాంధ్ర చూస్తే మనకి అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం అనే మన అనకాపల్లి. సో దీస్ 3 డిస్ట్రిక్ట్స్లో మనకి లైట్ టు మోడరేట్ రైన్స్ పడింది, ఉరుములు మెరుపులతో పాటు. సో అదే సాయంత్రంలో వస్తుంది, కానీ డే టైంలో మాత్రం టెంపరేచర్స్ ఎక్కువనే ఉంటుంది. అండ్ కోస్టల్ ఏరియాస్ అంటే హ్యూమిడిటీతో పాటు ఉంటుంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అన్నసరిగా మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 దాకా బయట వెళ్ళకుండా సేఫ్ ప్లేస్లో ఉండటం మంచిది. సన్ గ్లాస్ కానీ కాళ్ళ షూ, చెప్పలు ఇదన్నీ వేసుకొని మనం కేర్ తీసుకొని బయట వెళ్ళాలి. అదేవిధంగా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, లైక్ మజ్జిగ, నిమ్మరసం, కోకోనట్ వాటర్ కానీ సో ఓఆర్ఎస్ ఇలాంటిది ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవటం మంచిది. ముఖ్యంగా అన్నసరిగా బయట వెళ్ళకుండా సేఫ్ ప్లేస్లో ఉండటం మంచిది. చూసుకుంటే అరకు లాంటి ప్లేసెస్ అంటే అక్కడ హిల్లీ రీజియన్స్ ఎక్కువ, యాక్చువల్లీ అక్కడ చాలా చల్లగా ఉంటుంది ఫిబ్రవరి నాటికి. అక్కడ కూడా ఇప్పుడు వర్షపాతం నమోదవుతుంది అంటున్నారు. అవును, సో డే టైంలో అక్కడ కూడా టెంపరేచర్స్ పెరుగుతుంది, బట్ ఈవినింగ్లో కొంచెం వర్షం పడుతుంది. మనకి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్లో హిల్ స్టేషన్లో కూడా టెంపరేచర్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈవినింగ్లో మనకి లైట్ రెయిన్ పడుతుంది, ఎక్కువ రెయిన్ కాదు, లైట్ టు మోడరేట్ రెయిన్, ఉరుములు మెరుపులతో పాటు. సో అందుకని డే టైం టెంపరేచర్స్ ఉంది, అట్ ద సేమ్ టైం 1 or 2 ప్లేసెస్లో లైట్ మోడరేట్ రెయిన్, అన్ని ప్లేసెస్లో కాదు. సో ఫైనల్లీ మ్యామ్, రానున్న రోజుల్లో 42 కంటే పెరగచ్చా మ్యామ్? టెంపరేచర్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ 42 ఉంది. ఇప్పుడు మనం చెప్పినట్టు కర్నూలులో 42.5 అండ్ అనంతపూర్ 42.1 ఇలా కొనసాగుతుంది. అండ్ నెక్స్ట్ 4 డేస్ కుదిరితే మనకి 42 to 45 డిగ్రీస్ దాకా వెళ్ళటానికి అవకాశం ఉంది రాయలసీమలో. అదేవిధంగా మనకి సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 42 డిగ్రీస్ 43 డిగ్రీస్ రావడానికి అవకాశం ఉంది. సో చూసారు కదా, రానున్న రోజుల్లో మరింత టెంపరేచర్ పెరిగే నేపథ్యంలో
కూడా ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండమని ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు ఇస్తూనే ఉన్నాయి. ఇంకా మొబైల్కి సంబంధించి మొబైల్లో ఈమెయిల్స్ ద్వారా కానీ మెసెంజర్ ద్వారా కూడా ఇప్పుడు విపత్తుల నిర్వహణ శాఖ సమాచారం అందిస్తూనే ఉంది. ఇంకా రానున్న రోజుల్లో 42 నుండి 45 అలా పెరిగే కొద్దీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లైట్ కాటన్ డ్రెస్సెస్ అంటే లైట్ కలర్ డ్రెస్సెస్ని ధరించాలి, ఆ దుస్తులను ధరించి బయటికి రావాలి. ఇంకా వృద్ధులు చిన్నారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా డైరెక్టర్ చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, అమరావతి ఐఎండి నుంచి. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. దీంతో కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో మొదలైన వివాదం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్ళింది. ఈ దాడుల్లో పలువురికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామ పెద్దలు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు కూటమి సభ్యులు అండగా ఉంటారని తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం ఒకవైపు నడిపిస్తుంటే తన తండ్రి గారిచే సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి దళిత బహుజన అదేవిధంగా అగ్రవర్ణ పేదలకే తన సొంత నిధులతో నిత్యం సర్వీస్ చేస్తూ ప్రజలకు కష్టం లేకుండా చేస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ పెద్ద నాయకుల దగ్గర నుంచి చిన్న నాయకుల వరకు ఈ వాసంశెట్టి సుభాష్ గారిని వారిని ఏం చేయాలో తెలియక కొన్ని జిమ్మిక్కులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఈ కాపవరం గ్రామంలో మనం చూస్తే అక్కడ ఫ్లెక్స్ చూడండి ఒకసారి, విలేకరులందరికీ నేను చూస్తున్నాను. ఆ నాయకుడు ఎంపీడీసీగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఏమో ఆయన ఫోటో వేయించుకుని ఆ పక్కన తాత త్రిమూర్తులు గారిని మన పవన్ కళ్యాణ్ గారితో పెట్టారు. అంటే ఇది ఏ పాలనలో ఎవరు చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న విధి విధానాలను, ముఖ్యంగా సుభాష్ గారు రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యధికంగా అందరినీ కలుపుకుంటూ కులాలకే మతాలకే తావు లేకుండా సమానంగా అన్నదమ్ముల్లా పోతూ ఉంటే నిన్న జరిగిన ఈ సంఘటన ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక మాయన మచ్చ. ఎందుకంటే పోలీసు వారి పర్మిషన్ లేదు డీజేకి, అలాగే తీన్మార్కి పోలీసు వారి పర్మిషన్ లేదు, పైగా 30 యాక్ట్ అమల్లో ఉంది. ఈ అమల్లో ఉన్న ఈ యాక్ట్లన్నీ ఉన్నా కూడా అంటే బరి తెగించి, ఎందుకంటే ఒకవైపు సుభాష్ గారికి నిన్నటి వరకు ఎంత అభివృద్ధి చెందిందో రామచంద్రపురంలో మేము ప్రెస్ మీట్ పెట్టాం. మన కుటుంబంలో మన భవిష్యత్తుకు వచ్చిన మనల్ని సేరదీసి కొడుకుని ఈ విధంగా ప్రేరేపించి రాజకీయ కుట్రను కూడా మీరు ఎండగట్టాలని, అదేవిధంగా ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి కూటమి ప్రభుత్వం కూడా ఉండి న్యాయం చేస్తుందని ముగించుకుంటున్నాను. కారణం ఏంటంటే ఒక వ్యక్తి పుట్టినరోజు చేసుకుంటే అతని ఇంటి ఆవరణలోనో ఆ ఇంటి బయట చేసుకోవాలి తప్పించి అతను డీజేలు పెట్టి తీన్మార్లు పెట్టి ఊరంతా ఊరేగి 18 సంవత్సరాలు దాటిన లోపున్న పిల్లలందరినీ సేరదీసి వాళ్ళు పూర్తిగా మందేయించి ఆటోల్లో తిప్పి ఈ గొడవలకు ప్రేరేపిస్తున్నాడు. అతను రాజకీయంగా ఎదగమంటే ఎదగమనండి, అంతేగాని ఒక వైఎస్ఆర్సీపీ అతను ఇదివరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకున్నాడు. ఇలాంటి ఆటలు సాగవు. అయితే ఇతను చిన్నపిల్లల్ని పాడు చేస్తున్నాడు. ఇతను పాడు చేసి మందు పట్టించే వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు కొట్టించడం, లేకపోతే ఏదైతే కూటమి ప్రభుత్వం ఫ్లెక్సీలు ఉందో ఆ ఫ్లెక్సీలు చింపించడం, గొడవలు సృష్టిస్తున్నాడు. ఇక్కడ కులాలమైన చిచ్చు పెడుతున్నాడు. దీని అతని ఉద్దేశం ఏంటంటే ఏదైతే మా యొక్క కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుంది, అభివృద్ధి పదవులోను సంక్షేమం అండ్ ఏదో సంస్కరణలు అన్నిటిలో కూడా ముందుకు తీసుకుపోతుంది. ఇక్కడ మన మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారి నేతృత్వంలో ఎవరి మీద అయితే దాడి చేశారో వాళ్ళకి న్యాయం జరిగేదాకా కూడా ఈ కాపవరం గ్రామంలో పెద్దలందరికీ నేను అభయస్తున్నాను. వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళ వెనకాల ఉండి నేను ప్రత్యేకంగా మినిస్టర్ గారు మేము అది న్యాయం జరిగే వరకు కూడా మేము ఉంటామని. ఇక అమలాపురంలో బీసీ కార్పొరేషన్ శిక్షణ కేంద్రంపై వివాదం చోటు చేసుకుంది. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ సెంటర్లో సరైన సౌకర్యాలు లేకపోవడంపై ప్రశ్నించిన మహిళలను అధికారి శ్రీనుబాబు టార్గెట్ చేసి వారిని ఆన్లైన్ పరీక్ష నుంచి తొలగించారని మహిళలు ఆరోపించారు. వాస్తవానికి ఈ సెంటర్లో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తూ తర్వాత రుణాలు మంజూరు చేస్తున్నారు. అయితే ఇలిం ఐఐటీలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో 10 మంది మహిళలు అమరాపురం మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై వ్యక్తిగత కక్ష పెట్టుకున్న బీసీ కార్పొరేషన్ అధికారి శ్రీనుబాబు వారి హాజరు సరిపోలేదని చెప్పి పరీక్షకు హాజరు కాకుండా చేశారని మహిళలు ఆరోపిస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మంత్స్ కోర్స్ నేర్చుకుని మీకు మిషన్ తీసుకోవాలండి అని ఫోన్ వస్తే మా ఇంట్లో ఒప్పించుకుని నేను వచ్చానండి. 5 months కోర్స్ నేర్చుకున్నామండి. 5th month లాస్ట్ ఎండింగ్లోని కమిషనర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లంలు ఉన్నాయమ్మా అని అడిగారండి. అడిగితే మాకు ఇలా బాత్రూమ్ సైజ్ సౌకర్యం సరిగ్గా లేదండి, ఈవిడే సరిగ్గా నేర్పించట్లేదండి అని ఇలా కొన్ని విషయాలు చెప్పామండి. వాళ్ళు వెళ్ళిపోగానే మమ్మల్ని టార్గెట్ చేసిందండి ఆవిడ. ఎవరైతే లేచి ఇలా బాగాలేదు పరిస్థితి ఇలా ఉందండి అని ఎవరైతే చెప్పామో వాళ్ళ పేర్లందరినీ, మీకు మిషన్ రావు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, పెద్ద ఎక్కడికి వెళ్ళినా సరే మీకు మిషన్ రావు అని వాళ్ళు కాన్ఫిడెన్స్గా చెప్పారండి ఆ రోజు. కానీ మేము అది ఎవరి దృష్టికి తీసుకెళ్ళలేదండి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని అందరికీ ఫోన్లు వచ్చినాయి. మా 12 మందికి రాలేదండి ఎగ్జామ్స్. ఎందుకు రాలేదని ఫోన్లు చేస్తే మీది 65% ఉందండి అని చెప్పారండి. కానీ మేము మే 10వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు అటెండెన్స్ తీసుకున్నామండి, ఫేస్ తీసుకున్నామండి, తంబ తీసుకున్నారు, ప్రతిరోజు వచ్చే గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నారండి. అవన్నీ వేయండి అని అడిగితే అవన్నీ ఏం లేవమ్మా మిస్ అయిపోయినాయి. ఇది అమలాపురం నుంచి వచ్చానండి. ఇక్కడ ఉచిత కుట్టు మిషన్ అని బీసీ కార్పొరేషన్ లోను 5 నెలల నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. అందులో భాగంగా 10 మంది పేర్లు తొలగించడం జరిగింది. అది లిస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈడీ సార్ అనేది అటెండెన్స్ తక్కువగా ఉంది, 65 అటెండెన్స్ ఉందని చెప్పి మమ్మల్ని తొలగించడం జరిగింది సార్. ప్రజెంట్ మేము వచ్చింది అయితే మే 10 నుంచి అక్టోబర్ 2 వరకు వచ్చాము. వీళ్ళు ఫైండ్ అవుట్ చేసిన అటెండెన్స్ అయితే జూన్ 10వ తారీఖు నుంచి తీశారు. అందువల్ల నాది 65 అటెండెన్స్ ఉంది మా అందరిది కూడా. మమ్మల్ని కొంచెం టార్గెట్ చేసి ఏదైనా విషయాన్ని కమిషనర్ వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్దామని ఈడీ సార్ అన్నది ఫైండ్ అవుట్ చేసి మమ్మల్ని తీసివేయటం జరిగింది. లాస్ట్ మిషన్ లో మాకు కొంచెం వార్నింగ్ కూడా ఇచ్చారు, మీ అందరినీ కూడా మేము చూసుకుంటాం, తొలగిస్తాం అని చెప్పాడు. అలాగే ఫైండ్ అవుట్ చేసి మమ్మల్ని తీసివేయటం జరిగింది. కొంచెం అమలాపురం నియోజకవర్గం ట్రైనింగ్ కోఆర్డినేటర్ని. ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామో ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కొన్ని నేమ్స్ అనేవి ఇన్ఎలిజిబిలిటీ వెళ్ళడం జరిగింది. అది అటెండెన్స్ వల్ల వెళ్ళిందో దేని వల్ల వెళ్ళిందో అనేది అది కన్సిడర్ చేయలేకపోతున్నాము. FRS అటెండెన్స్ రిజల్ట్ ఏదైతే వస్తే దాని ప్రకారంగా మేము చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏదైతే సెకండ్ బ్యాచ్ ఎగ్జామ్ అయితే జరిగిందో అమలాపురం నియోజకవర్గం అర్బన్ లో, ఆ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే రిజల్ట్ వాళ్ళు FRS ప్రకారంగా రిజల్ట్